యాక్చువల్లీ చెప్పాలంటే ఒక్కదాన్ని వెళ్ళడం ఈ టైంలో మంచిది కాదు. సిగరెట్ కాలుస్తావా అని అడిగాడు, కాల్చనని చెప్పా నేను. Bro, can you help? So, hello. అదండి లైట్ వేసుకుందాం. ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడతా. నేను వీళ్ళని కలిసి అజర్బైజాన్ వస్తున్నాను నాతో. సే హాయ్. హాయ్. ఈజ్ యువర్ హస్బెండ్? ఫ్రెండ్. ఓ హాయ్. వాళ్ళు ఫ్రమ్ అజర్బైజాన్. సేమ్ ఫ్లైట్ ఐ గెస్. సేమ్ ఫ్లైట్ నో? సేమ్ ఫ్లైట్? ఓకే. ఇది అజర్బైజాన్ ఎయిర్లైన్స్. మనకి 15,000 పడింది ఇక్కడి నుంచి అక్కడికి. చూడటానికి ఇండిగో లాగే ఉంది సేమ్. బ్లూ కలర్. From the right side. Her vaxtınız xeyir xanımlar və cənablar. Azərbaycan hava yolları. ఎక్కేసా. బాకులో ఇంకా ఇది 2 hours ఫ్లైట్ అనుకుంటా. సరిగ్గా చూడలేదు ఎన్ని అవర్స్ అయితే ఏంటి, పొద్దున్నే కదా వెళ్ళాలి. బాకులోని ఇంకా చాలా ఎక్కువ ఉందంట. ఎట్టి పరిస్థితుల్లో ఈ జాకెట్ అయితే తీసేస్తా, కంగారు పడద్దు. ఏంటో ఫ్లైట్ అయితే మాత్రం అందరూ ట్రైన్ దిగినట్టు దిగిపోతారు. అందరూ కంగారుగా లేచిపోయి అదేటో పోతుంది అన్నట్టు. సో ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. మనకి ఇక్కడికి 1.5 గంట తేడా. 1.5 గంట అండ్ దారుణంగా నిద్ర వస్తుంది. ఇప్పుడు సిమ్ కార్డు తీసుకొని వెళ్ళాలి. తలనొప్పి కూడా వస్తుంది. మార్నింగ్ నుంచి తిరుగుతున్నా కదా, సో అర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అయ్యాను. లగేజ్ తీసుకొని వెయిట్ చేస్తున్నా. లగేజ్ తీసుకొని వెళ్ళిపోవడమే. లగేజ్ తీసుకొని సిమ్ కార్డు తీసుకొని డబ్బులు తీసుకొని వెళ్ళాలి. పెద్ద టాస్క్ అది. నాకు రూమ్ ఉంది కానీ ఈ టైంలో రూమ్ ఇవ్వడం అనుకుంటా. వెళ్ళినా సరే 4:15 అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి 2 hours ఫ్లైట్. టైం ట్రావెల్. సిమ్ కార్డ్ అయితే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఒక్కలాగా అసలు నిద్ర ఊపేస్తుంటే ఈ ఫోన్ ఒకటి ఛార్జింగ్ అయిపోయింది. అబ్బా ఇది భలే ఉంది. జస్ట్ 200 మన్నత్ డ్రా చేసా. ఒక మన్నత్ మనకి 50 రూపీస్. 51 మన్నత్ అంటే 2500 రూపీస్. 12 GB. చాలా చాలా ఎక్కువ. Don't take photo, please. What? Don't take photo. It's video. Don't take video. Okay. Please delete it. దీని మొహం చూస్తే ఎంతగానో నిద్ర వచ్చేస్తుంది. ఇదేదో యాంగో యాప్ అంట, లేదంటే ఊబర్ ఆర్యూ అని ఉంది క్యాబ్ బుక్ చేసుకోవడానికి. ఎయిర్పోర్ట్ అయితే తళతళలాడిపోతుంది.
8:45. The Where? official taxi. Okay, where is Yangon? There to the But it shows he's here. Okay. official taxi. Oh, Alibaba. అలీబాబానా ఏంద్రా నువ్వు సరే ఈ భలే ఉన్నాయి ట్యాక్సీలు మాత్రం బాకు ట్యాక్సీ ఈ ట్యాక్సీలు భలే ఉన్నాయి అబ్బా భలే ఉంది ఇది ఏం బ్రాండ్ ఇది ఏందో సిటీ 5 ఎల్లులోపు ఒకసారి నాది ఎక్కుదాం గట్టిగా డబ్బులు దొబ్బేస్తాడేమో ఓ మనోడు ఇక్కడ ఉన్నాడు బాబాయ్ బెంజు పాత బెంజు థ్యాంక్ యూ ఇది నా చిన్నప్పుడు గారు అనుకుంటా దానికన్నా పాతదయ్యినా ఉండొచ్చు ఈయనేం మాట్లాడుతున్నాడో గుడ్ స్టార్ట్ ఓకే Hindistan? Yeah, India. India? Hindustan. Hindustan हमारा. You know Hindustan? You know? Yeah. India? Yeah. Movies? Film? Denizi bilmeye açıldı, taştan taş. బాబు ఏంటది అంత ఫాస్ట్గా మాట్లాడితే మాకెక్కడ అర్థం అవుతుంది సార్ మధు అండ్ మధు Ha, Madu ne? Madu nerede? మధు Madu. Ne? నా Ne? ఇక్కడ నుంచి హాస్టల్ హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది వాడు ఎలా చేస్తాడో మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతాడో తెలియదు వెళ్ళేసరికి అయితే ఆల్రెడీ 5:10 అయింది సో 5:45 అవుతుంది లక్కీగా అలౌ చేస్తే ఓకే ఇప్పుడు దాకా మనకి ఎక్కడ ఎక్స్ట్రా అడగలేదు వియత్నాంలో తప్ప వియత్నాంలోనే కొంచెం ఇబ్బంది పెట్టాడు వాడు సో చూద్దాం ఎక్స్ట్రా అడిగితే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవడం బెటర్ నిద్ర అయితే ఇంకా దారుణంగా వస్తుంది నేను ఏం చేస్తున్నాడు ఓకే డబ్బులు చేసుకున్నాడు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక్కదాన్ని వెళ్ళడం ఈ టైంలో మంచిది కాదు ఒకళ్ళు ఈ టైంలోని కార్ ఎక్కడం కరెక్టే కాదు కానీ ఇంకా అసలు నేను గంట కూడా ఆ ఎయిర్పోర్ట్లో కూర్చోలేను బాగా నిద్ర వచ్చేస్తుంది సో నా దగ్గర ఇది ఉంది పెప్పర్ స్ప్రే ఎక్కడైనా ఆపాడంటే అంకుల్ మొహాన్ని కొట్టేసి పారిపోవడమే చూద్దాం ఒక పక్క మ్యాప్ కూడా చూసుకొని ఒకవేళ బై ఛాన్స్ రిస్క్ తీసుకోవడం ఎందుకు చేత్తో పట్టుకొని కూర్చుందాం ఆపేడా పసక్కే వచ్చిరాని కుంఫు కరాటీ మొత్తం చూపించేయాలి వస్తేనే ప్రాబ్లం రాకపోతే ఎలా పడితే అలా తన్నేయచ్చు వస్తేనే పద్ధతి పాడు అంటాం
సాంగ్ సిగరెట్ కాలుస్తావా అని అడిగాడు. కాల్చనని చెప్పా. నేను కాల్చుకోనా అని అడిగాడు. వద్దని చెప్పా. అదే పొగ మనకి తెలియదు, మన మొహాన్ని నువ్వు తెలియనుకోండి, అందుకే వద్దని చెప్పా. నా పీస్ లోపల పెట్టాడు. పాప అంకుల్ మంచి ఆయన. ఈ స్ట్రీట్ ఏంటో, ఎక్కడ మన హోటల్? స్ట్రీట్ చూడడానికి చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. యూరోపియన్ స్ట్రీట్లో ఉంది. బాబోయ్, ఈ హోటల్ ఏం హోటల్? ఎక్కడ కనిపించట్లేదు. పబ్బలే ఉందబ్బా స్ట్రీట్ అయితే మాత్రం. ఆ బోర్డు, అది ఆ చిన్న బోర్డు, అది ఎవరికి కనిపిస్తుంది? కానీ ఎంత బాగుందో ఈ కంట్రీ. ఈ స్ట్రీటే చాలా బాగుంది. పొద్దున్న చూద్దాం. ఇడిస్తాడే కూడా అంతకి ఇప్పుడు. అయ్యయ్యో, లాక్ చేసి ఉందే. ఓకే, బెల్ కొట్టాలనుకుంటా. ఓకే, ఇదేంది రింగ్ అవుతుంది ఇది? Hi, I have a booking. On the name? Madhulata Palli. 1 second. ఇది డోర్ తీరా బాబు, డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. I'm coming down to talk to you. 1 second. ఓకే ఓకే, డన్. సూపర్డు. Hello, good morning. హలో, గుడ్ మార్నింగ్. You can come in. Just that I have to inform you. I have to inform you for one important thing. You're arriving early at the moment. Yeah. It's not an issue. We usually accept the guests early, and depending on the situation, we will charge you early check-in, half day. It's just that all rooms right now are occupied. ఓకే. Yeah, and I only have one room that was recently checked out. It is just not cleaned yet. So the housekeeper will come at 7 a.m. ఓకే, ఇట్స్ జస్ట్ ఫర్ సమ్ టైం. Yeah. I'll wait. Okay, let me help you with this. ఓకే, You can climb on the second floor. థ్యాంక్ యూ. సెకండ్ ఫ్లోర్? Yes, second floor. ఓకే. It is Azerbaijan's second floor, so just one floor above. ఓకే ఓకే Not very good there. ఓకే. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. This looks so ancient. It's an old building. Yeah. ఏంటి బూత్ బంగ్లా మనం? So just like 5 minutes ago, ఓకే ఓకే. a family arrived who was also. How much I have to pay for half a day? Wait a second. You don't have to pay yet, since we're not checking you in right now. You just wait here if you want. Okay. Yeah, just clear the space for you. పాపం వీడి నిద్ర పాడు చేసినట్టున్నా. వీడు మాట్లాడుతున్నాడో సీక్రెట్ చెప్తున్నాడో అర్థం కావట్లేదు. అంత మెల్లిగా మాట్లాడుతున్నాడు. నాకు అసలే దారుణంగా నిద్ర వచ్చేస్తుంది. గంట తర్వాత ఇస్తా అన్నాడు. 1.5 గంటలు పడుతుందంట. ఈ పూటకైతే ఏమీ డబ్బులు తీసుకోని అన్నాడు. ఫస్ట్ అర పూటకి డబ్బులు ఇమ్మన్నాడు. తర్వాత పర్లేదు అంటే రిక్వెస్ట్ చేశాను అనమాట. పర్లేదని చెప్పాడు.
ఇంతసేపు మాట్లాడాడు, ఒక అరగంట అనుకుంటా. నిజంగా నాకు అసలే నిద్ర వస్తుంటే వాడు అంత మెల్లిగా మాట్లాడుతుంటే దారుణంగా నిద్ర ఊపేస్తుంది ఒక పక్క నుంచి. ఎక్కడెక్కడి నుంచో ఈ ఊరు, ఈ దేశం దగ్గర నుంచి స్టార్ట్ చేసి, ఈ ఊరు దగ్గర నుంచి స్టార్ట్ చేసి, ఈ ఈ ఈ వీధి దగ్గరికి వచ్చాడు ఆఖరికి. బాబోయ్ చాలా ఘోరం అది. ఎప్పుడు ఆపుతాడా అని చూశాను నేను ఇంతసేపుని. ఇంకా ఆపకపోతే ఏ బిల్డింగ్ ఎప్పుడు కట్టారో కూడా చెప్తాడు నాకు ఇప్పుడు. అన్నీ చెప్పాడు, ఇక్కడి నుంచి ఏవేవి దగ్గర ఎలా వెళ్ళాలి, ఎంతసేపు, ఏవేవో చెప్పాడు. సో కావాలంటే సోఫాలో పడుకోమంటున్నాడు. ఆవిడ 8 గంటలకు వస్తుందంట. రూమ్ ఖాళీగానే ఉంది కానీ క్లీన్ చేయాలంట. సో చేసేకి ఇస్తాడంట. ఇదే నా రూము, సింపుల్గా ఉంది. ఎంతసేపు వెయిట్ చేయించాడు. ఇది వాష్రూమ్ అయితే నీట్గానే ఉంది. వీడు కబోర్డ్ అయితే ఇచ్చాడు కానీ కబోర్డ్ నేను పైకెక్కి బట్టలు పెట్టుకోలేము. కబోర్డ్లోని బట్టలు కావాలంటే నాకు అది ఎక్కడ అందుతుంది? అది ఎక్కడో ఉంది పైన, అది ఎక్కడ అందుతుంది నాకు? సో చాలా టైర్డ్ అయిపోయా, కాళ్ళు కూడా దారుణంగా లాగేస్తున్నాయి. ఎందుకంటే నిన్న మార్నింగ్ నుంచి బుక్ అయిపోయాను నేను. అనుకోకుండా వెళ్ళిపోయా. అది ఫ్లైట్ మధ్యాహ్నం అనుకోలేదు నేను. సో వెళ్ళిపోవడం వల్ల చాలా నీరసం అయిపోయా. నిన్న మార్నింగ్ 7 నుంచి నేను కంటిన్యూస్గా తాష్కెంట్ నుంచి స్మార్కండ్ 5 అవర్స్ జర్నీ. స్మార్కండ్లోని జస్ట్ 2 అవర్స్ ఉన్నాం. నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఏ మాస్క్ కవర్ చేయడానికి అవ్వలేదు అంత క్విక్ కానీ. సో జస్ట్ 2 అవర్స్ స్మార్కండ్లో ఉండి మళ్ళీ అదే ట్యాక్సీలోని రిటర్న్ వచ్చాము. 5 అవర్స్ వెళ్ళి ట్యాక్సీలో ఉన్నంత సేపు కూడా స్మార్కండ్లో లేను నేను. ఆ ప్లేస్ నాకు చాలా నచ్చింది. మళ్ళీ వెళ్తాను, జస్ట్ ఈ 2 మంత్స్లో కంపల్సరీ వెళ్తాను. ఇంకా ఎండాకాలం అయితే ఇంకా బాగా చూడొచ్చేమో. సో ఆ ప్లేస్ దానికి వాళ్ళు 2000 షేర్ అన్నారు, బట్ నేను వాళ్ళతో మాట్లాడలేకపోయా. తర్వాత 5000 అయిందనమాట పర్ పర్సన్. చాలా కాస్ట్లీ అది. ట్రైన్ తీసుకొని వెళ్ళొచ్చు. ముందు రోజు ట్రైన్ కూడా వాళ్ళ వల్లే వెళ్ళలేదు, నేను అనవసరంగా వాళ్ళతో పెట్టుకున్నా. ఒక్కొక్కసారి అలా అవుతుంది, ఏం చేయలేము. సో ఇంకా వాళ్ళతోని డిస్కస్ చేయలేదు, ఇచ్చేసాను ఆ డబ్బులు అయితే. సో దీనికి రూమ్కి 2500 పర్ డే. జస్ట్ నేను ఇప్పటికి బుక్ చేసుకున్నా అంతే, 2 డేస్కి. హాస్టల్స్ అన్నీ కాస్ట్లీ ఉన్నాయన్నమాట. అంటే రేటింగ్ కూడా చాలా తక్కువ ఉంది, పువర్ ఉంది. సో అందాక బుక్ చేసుకున్నా. వీటి దగ్గర వేరే ఆప్షన్ ఉంటే చూద్దాం, లేదంటే వేరే దగ్గరికి వెళ్ళాలి. సో బాకు కొంచెం ఇక్కడ వీళ్ళది మన్నత్ అనమాట కరెన్సీ. మన్నత్ 1 మన్నత్ మనకి మన కరెన్సీ 50 రూపీస్ అనమాట. అంటే కొంచెం కాస్ట్లీనే. జస్ట్ నేను 200 తీసాను, 200 మన్నత్ డ్రా చేశాను. దానికి 10,000 కట్ అయింది. 10,000 ప్లస్ ఛార్జెస్ ఉంటాయి, అది కట్ అయింది. సో ఇప్పుడు పడుకుంటే నేను ఎప్పుడు లెగుస్తానో తెలీదు. ప్రస్తుతానికి అయితే పడుకుందాం, అసలు డిస్టర్బ్ లేకుండానే. ఇక్కడ నేను కొన్ని రోజులు ఉంటా, మేబీ 1 వీక్. ఇక్కడ నుంచి మళ్ళీ 13వ తారీఖు వెళ్తున్నాను అనమాట రిటర్న్. సో అప్పుడు దాకా ఎలాగో టైం ఉంది కాబట్టి ఇవాళ అయితే నేను రిలాక్స్ అవుతా. 12 గంటలకు 8 గంటలు లేచి అప్పుడు బయటకు వెళ్దాం. ప్రస్తుతానికైతే గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ అన్నీని. బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.